ఆ నీలి కళ్ళే ఆమె ప్రాణాలను తీసాయా? అసలు ఎవరి నీలి కళ్ళ సుందరి? హాయ్, నా పేరు హింజా, మీరు చూస్తున్నారు డిప్సీ. ఈమె పేరు రౌదా అతీఫ్. ఈమె ఒక మోడల్. ఈమె 18 మే 1996లో మాల్దీవ్స్ లో జన్మించింది. ఈమె తండ్రి మొహమ్మద్ అతీఫ్, ఆయన ఒక డాక్టర్. రౌదా కుటుంబం వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సమాజంలో చాలా పేరున్న కుటుంబం. అయితే రౌదా చిన్నప్పటి నుంచి చదువులో చాలా ముందుండేది. ఆమెకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక టీవీ యాడ్ లో పనిచేసింది. అప్పటి నుండి రౌదాకి కెమెరాతో ఎంతో అనుబంధం ఏర్పడింది. ఒకసారి ఒక ఫోటోగ్రాఫర్ తనని క్లోజప్ లో ఒక ఫోటోని క్లిక్ చేశాడు. ఆ ఫోటోలో తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు అది బాగా వైరల్ అయింది. అప్పటి నుండి తన్ని మాల్దీవియన్ గర్ల్ విత్ ఆక్వా బ్లూ ఐస్ అని పేరు వచ్చింది. అలాగే 2016లో వోగ్ ఇండియా మ్యాగజైన్ పై ఈ తార మెరిసింది. అయితే అందరూ తన కెరియర్ మోడలింగ్ అని అనుకున్నారు. కానీ రౌదాకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉండేది. తన తండ్రిలా ప్రజలకి ఎంతో సేవ చేయాలనుకుంది. స్కాలర్షిప్ పొంది బంగ్లాదేశ్ లోని ఇస్లామీ బ్యాంక్ మెడికల్ కాలేజీలో చేరింది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆ రోజు రానే వచ్చింది. 29 మార్చ్ 2017. ఆ రోజు ఉదయం రౌదా తండ్రికి కాలేజ్ నుండి ఒక ఫోన్ వచ్చింది. తన కూతురు ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయిందని. ఆ వార్త విన్న తండ్రి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే 2 రోజుల క్రితం ఎంతో సంతోషంగా మాట్లాడిన తన కూతురు ఇలా చేసిందంటే నమ్మలేకపోయాడు. కానీ ఈ ఘటన ముందు చూసింది మాత్రం రౌదా రూమ్మేట్ సీరత్ బయట నుండి రూమ్ కి వెళ్తుండగా డోర్స్ లోపల నుండి లాక్ చేయడంతో పలుసార్లు తట్టింది. ఎంతసేపు అయినా ఓపెన్ చేయకపోవడంతో తలుపు పై భాగంలో ఉన్న గ్యాప్ నుండి తొంగి చూసింది. ఆ దృశ్యం ఊహించుకోలేనిది. సీరత్ కి భయం వేసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న స్టాఫ్ విద్యార్థులు తలుపులు బదలుగొట్టి వేలాడుతున్న శవాన్ని కింద దించారు. ఒక సస్పీషియస్ డెత్ జరిగినప్పుడు క్రైమ్ సీన్ మొత్తం సీల్ చేస్తారు. కానీ ఇక్కడ ముందు నుండి అందరూ చేరడంతో దాదాపు ఎవిడెన్సెస్ అన్ని ధ్వంసమయ్యాయి. పోలీసులు కూడా ఇది ఒక ఆత్మహత్య అని నిర్ధారించారు. బాడీని పోస్ట్ మార్టం పంపించారు. కానీ రౌదా తల్లిదండ్రులకు మాత్రం చాలా అనుమానాలు కలిగాయి. రౌదా తండ్రి ఒక డాక్టర్ కావడంతో తన కూతురు మెడ మీద ఉన్న గుర్తులు చూసి అవి ఉరి వేసుకున్నట్టు లేవని, ఎవరో గొంతు పిసికి చంపారని అనుమానం కలిగింది. అలాగే రౌదా రూమ్ లో సిద్ధంగా కూరగాయలు కోసి ఉండటం చూసి చనిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా వంట చేసుకోవాలనుకుంటారా అని మరో అనుమానం తలెత్తింది. తన కూతురు ఉరి వేసుకున్న ఫ్యాన్ చాలా తేలికపాటిది. అది ఒక మనిషి బరువుని మోయగలదా అని మరో అనుమానం వచ్చింది. అయితే రౌదా తండ్రికి సీరత్ పై అనుమానం వచ్చింది. గతంలో తన కూతురు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఇప్పుడు గొడవలు ఉండేవని, ఒకసారి డ్రింక్ లో మత్తు బిళ్ళలు కల్పించిందని చెప్పింది. అయితే ఈ విషయాలన్నీ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే రౌదా చనిపోయిన కొన్ని రోజులకి తన ఇన్స్టాగ్రామ్ నుండి సీరత్ ని అన్ఫాలో చేయడం, కొన్ని మెయిల్స్ డిలీట్ అవ్వడం వంటివి జరిగాయి. ఈ కేసు తీవ్రంగా ఉండడం వల్ల దీన్ని సిఐడికి అప్పగించారు. శవాన్ని వెలికి తీసి రెండోసారి పోస్ట్ మార్టం పంపించారు. కానీ రిపోర్ట్స్ లో మళ్ళీ ఆత్మహత్య అని తేలింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రౌదా ఫోన్ మరియు ల్యాప్టాప్ డేటా ఆధారంగా తన బాయ్ ఫ్రెండ్ షాహిద్ గనితో గొడవ జరిగిందని, చనిపోవడానికి ముందు తనకి "నువ్వే నన్ను చంపేశావని" మెసేజ్ పెట్టింది. చివరికి ఇది ప్రేమ విఫలం వల్ల చేసుకున్న ఆత్మహత్య అని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. సీరత్ కు క్లీన్ చిట్ దొరికింది. నేటికి రౌదా కుటుంబం ఇది ఆత్మహత్య అంటే నమ్మడం లేదు. ఆధారాలు ఉన్నప్పటికీ సమాధానం దొరకని మిస్టరీగా ఈ కేసు మిగిలిపోయింది. ఇది ఆత్మహత్యనా లేక హత్యనా? మీ ఒపీనియన్ కమెంట్ చేయండి.